నువ్వు రారైనా సరే ఇవాళ ఎలాగైనా నువ్వు ఒప్పించేస్తాను, కాదంటే ఆడు మక్కలు ఇచ్చేస్తాను అంతే. ఏరా మీ గురువు ఉన్నాడా? ఉన్నాడు లోపల. ఏ చెప్తాను. ఈడోడు పొద్దున్నే. తల్లి పడవే, నీ కోసం బోల్ డబ్బు ఖర్చు చేసి బలిపడే శాస్త్రం కొన్నాను. కుడి భుజం మీద కానీ కడుపు మీద కానీ పడు, అంతేగాని గుడ్డెద్దు చేలో పడ్డట్టు నీ ఇష్టం వచ్చిన చోట పడమాక. నేను అడిగిన చోట పడ్డావనుకో నీకు ఈ పురుగులు తినే కర్మేంటే సున్నుండలు, కజ్జికాయలు, పూతరేకులు, కొబ్బరి బొండాలు అన్నీ పెడతాను. జపజల్లి జపజల్లి జపజడవే జపజడవే. ఏంటి జప జల్లే జప జడ? ఏంటి మీ ఓడు మలయాళ మంత్రాలుగా నేర్చుకుంటున్నాడా? మా గురుడు మాట్లాడేది జభాష, అంటే రాజభాష. జపజల్లి జపజడవే అంటే బల్లి పడవే అని అర్థం. ఓ సిదా. ఎవడో బల్లి పడితే అదృష్టం అని చెప్పాడట. పొద్దు నుంచి డ్యూటీ వేసి కూర్చున్నాడు అక్కడే. అదేమో భయంతో బిక్కతచ్చి పడదు. చూసి ఏ నోట్లోనో కూట్లోనో పడుతుంది, రోగం కుదురుతుంది. ఇగో సుందరం, ఆ బలిని కావాలంటే నేను పట్టి తెచ్చిస్తాను. దారానికి చుట్టి మెల్లో వేసుకొని తిరుగుతూ గాని ముందు నా కాంట్రాక్ట్ తేల్చవయ్యా. అబ్బా ఇదిగో సీతారాముడు, మీ గురుడికి బిందుడు బద్ధకం చెంబుడు చేతస్థం లేకపోతే దర్జీలకు రాజుగా ఉండి దర్జాగా ఉండవలసినోడు కదయ్యా. ఒరే బట్ల సత్తిగా, కుట్టు గురించి నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. సూది దారం లేకుండా చొక్కాలు కుట్టేసిన మొనగాడి. అవును కదా, అందుకే తాడు బొంగరం లేకుండా వస్తువులు ఇలా ఉన్నాయి. నాకు తెలుసు కదా. అది కాదయ్యా, ఈ ఊళ్ళో గొప్ప టైలర్ అని నీ గురించి నేను చెప్తాను. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళతో నా బట్టలు కొనమని నువ్వు చెప్పు. అప్పుడు నీకు లాభం, నాకు లాభం. అసలు నీలాంటి గొప్ప టైలర్ ఈ దేశం మొత్తం మీద ఎవడైనా ఉన్నాడేటే. నీ ఎదవ సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు. ఎదవ కూతలు కూసావనుకో నాలుగు కత్తిరించేసి చెవుకేసి కుట్టేయగలను. ఒరే సీతారాముడు, ఆ కత్తిరలా పట్టరా. అలాగే పట్రా. అసలు నీలాంటి వాడితో కాంట్రాక్ట్ పెట్టుకోవాలనుకోవడం నాదే బుద్ధి తక్కువ.